కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నా. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, బోనస్ సన్నబియ్యం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రైతులకు కానీ, రిలీఫ్ మెజర్స్ కానీ, పవర్ సబ్సిడీ కానీ, చేత ఇంద్రమ ఇళ్లు, మహాలక్ష్మి, రాజు ఆరోగ్యశ్రీ, వడ్డీలే రుణాలు, కళ్యాణ లక్ష్మి, స్కాలర్షిప్స్, రైతు సబ్సిడీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదాన్ని కూడా మేము ఆపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయల లెక్క 25 ఎకరాలకు తగ్గకుండా శాంక్షన్ చేశాం. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 1,06,310 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.